Hello guys, how are you doing? You know, knowledge has no power until you put into action. Knowledge is neutral. We are all knowledgeable. We know almost everything, but we don't know the importance of taking action to it. మనమందరం నాలెడ్జ్ ఉన్న వాళ్ళమే. Every individual has their own unique set of knowledge. It comes from formal education, cultural background, interaction with others, personal experiences, nowadays in social media. సో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. బట్ whether we are taking action to it or not, whether we are putting that knowledge into action, that is very important. When you do not take action to it, it is almost equal to not knowing. It will not be having any power. It doesn't have any value when you do not take action to it. Knowledge is neutral. మనం యాక్షన్ తీసుకోకపోతే దట్ ఈస్ నథింగ్. సో గెయినింగ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఈవెన్ knowing one simple thing and applying to your life is very important. మనం అందరం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ సోషల్ మీడియా ద్వారానో లేకపోతే టీవీ ద్వారానో ఇన్ఫర్మేషన్ ఎక్కువ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అన్నమాట. ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం కానీ ఎంతవరకు యాక్షన్ తీసుకుంటున్నాము ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. జస్ట్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి బ్రెయిన్కి ఓవర్లోడ్ చేస్తున్నాం, బట్ ఎంతవరకు మనం యాక్షన్ తీసుకుంటున్నాము? మీరు ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటారో అప్పుడే నాలెడ్జ్కి పవర్ వస్తుంది, అప్పుడే దానికి ఒక మీనింగ్ఫుల్ వాల్యూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు యాక్షన్ తీసుకోలేదనుకోండి, మీకేం తెలుసు అది మీ బ్రెయిన్లోనే ఉంటుంది. అది మీ యాక్షన్స్ ద్వారా బయటకు వస్తేనే అదొక ఎక్స్పీరియన్స్ కిందకు వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ని మీరు మళ్ళీ మీ లైఫ్లో యూటిలైజ్ చేసుకుంటే దానికి ఒక మీనింగ్ఫుల్ వాల్యూ ఉంటుంది. బట్ ఓన్లీ వాచింగ్ వీడియోస్, గెయినింగ్ నాలెడ్జ్ అండ్ సాటిస్ఫైయింగ్ విల్ నాట్ వర్క్. జస్ట్ మీరు మీ టైంని స్పెండ్ చేస్తున్నారు అంతే. నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు, బట్ యాక్షన్ తీసుకుంటున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకసారి. ఎప్పుడైతే మీరు యాక్షన్ తీసుకుంటారో అప్పుడు ఒక రిఫ్లెక్షన్ వస్తుంది అన్నమాట, అంటే ఒక అవుట్కమ్ వస్తుంది. యాక్షన్ అనేది అవేర్నెస్కి అచీవింగ్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా అన్నమాట. యాక్షన్ యాక్ట్స్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ అండర్స్టాండింగ్ అండ్ impact. It serves as a mediator between knowing and being. మీరు కాలేజ్ డేస్లో చూసే ఉంటారు, థియరీ సపరేట్గా ఉంటుంది, ప్రాక్టికల్ సపరేట్గా ఉంటుంది. మార్నింగ్ సెషన్స్ థియరిటికల్ క్లాసెస్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ సెక్షన్స్ ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు యాక్షన్ తీసుకుంటారో ఆ యాక్షన్ అనేది మిమ్మల్ని థియరీ నుండి ప్రాక్టికల్ వైపుకు తీసుకెళ్తుంది అన్నమాట. ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్ చేస్తారో మీకు ఒక రిజల్ట్ వస్తుంది. ఒకటి, మీరు తెలుసుకున్న దాన్ని మీరు పర్ఫెక్ట్గా చేశారా లేదా అనేది తెలుస్తుంది. ఒక పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అని అంటే మీరు కరెక్ట్గానే చేసినట్టు. లేదు కొంచెం అటు ఇటు నెగిటివ్ రిజల్ట్ లేదంటే ప్రాపర్ రిజల్ట్స్ రాలేదు అని అంటే తెలిసిన దాంట్లో కొంచెం మీరు చేసిన దాంట్లో ఏదో కొంచెం అటు ఇటు అయి ఉంటుంది అనేదన్నా తెలుస్తుంది. సో యాక్షన్ తీసుకున్నప్పుడు మీరు కొత్త ఐడియాస్ గెయిన్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే తెలిసిన దాన్ని ఎప్పుడైతే మనం
యాక్షన్ తీసుకుంటామో న్యూ ఐడియాస్ వస్తాయి, చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటాము. ఆ నాలెడ్జ్ తోటి, ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇంకో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాము. సో అదొక లెర్నింగ్ లాగా వస్తుంది అనమాట, అదొక ఎక్స్పీరియన్స్ లాగా అవుతుంది. ఫైనల్గా వచ్చిన అవుట్కమ్ ద్వారా మనము మన బిలీఫ్స్ని అడ్జస్ట్ చేసుకుంటామన్నమాట. ఓకే, నేను ఇలా చేశాను, సో ఈ రిజల్ట్ వచ్చింది. సో ఇంకా బెటర్గా రావాలి అని అంటే ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి దీని మీద. లేదా ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలామంది ఈవెన్ జెంట్స్ కూడా కుక్ చేసుకుంటున్నారు. వాళ్ళకు ఒక రెసిపీ వాళ్ళ మదర్కి కాల్ చేసి థియరీ తీసుకుంటారు. ఈవెన్ అమ్మాయిలైనా కూడా ఒక కర్రీ కావాలి, వాళ్ళకి తినాలనిపించింది, వాళ్ళ మదర్కి కాల్ చేసి రెసిపీ తెలుసుకుంటారు. థియరిటికల్ నాలెడ్జ్ అనమాట అది. ఎప్పుడైతే వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటారో రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు వాళ్ళ మదర్ చెప్పిన ప్రకారమే అంతా చేసినా కూడా ఒక్కొక్కసారి టేస్ట్ సరిగా రాకపోవచ్చు, లేదా బాగానే వచ్చి ఉండొచ్చు. సో ఆ అవుట్కమ్ అనేది మీకు పాజిటివ్గానా నెగిటివ్గా అనేది యాక్షన్ తీసుకుంటేనే తెలుస్తుంది అన్నమాట. సో చాలామంది ఓన్లీ నాలెడ్జ్కి లిమిట్ అయిపోతూ ఉన్నారు, యాక్షన్ తీసుకోవట్లేదు. ఎప్పుడైతే మీరు యాక్షన్ తీసుకుంటారో మీరు గెయిన్ చేసుకున్న నాలెడ్జ్కి ఒక వాల్యూ ఉంటుంది. సో ఫస్ట్ ఇది ఒక సైకిల్ అనమాట. నోయింగ్ వన్ థింగ్, నాలెడ్జ్, దెన్ టేకింగ్ యాక్షన్, దెన్ రిఫ్లెక్షన్, అంటే అవుట్కమ్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఆ వచ్చిన అవుట్కమ్ని బేస్ చేసుకొని ఈ మన బిలీఫ్స్ని మనం అడ్జస్ట్ చేసుకుంటాం అన్నమాట. సో లైఫ్లో గ్రో అవ్వాలి అని అంటే ఈ 4 ప్రాసెసెస్ ఉంటాయి. ఇది ఒక సైకిల్: నాలెడ్జ్, యాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ అడ్జస్ట్మెంట్. మన బిలీఫ్స్ని అడ్జస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఎప్పుడైనా కానీ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంటే, బట్ దాన్ని మీరు మీ లైఫ్కి ఎలా అప్లై చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటారో నాలెడ్జ్కి ఒక మీనింగ్ వస్తుంది. తక్కువ తెలుసుకున్నా దాని మీద వర్క్ చేస్తే మీరు లైఫ్లో తొందరగా గ్రో అవుతారు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవడంలోనే అని అంటే గ్రో అవ్వడం చాలా కష్టం. సో మీకు తెలిసిన దాన్ని యాక్షన్ రూపంలో ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. జస్ట్ మోర్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఉంటే దానివల్ల యూజ్ ఉండదు, జస్ట్ మీ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల బ్రెయిన్కి ఓవర్లోడ్ ఇస్తున్నట్టు అనమాట, అంతే. సో మీకు ఎప్పుడైతే ఒక విషయం తెలిసిందో దాన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇలా చేయడం వల్ల మీలో మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీకు తెలిసిన దాన్ని ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తారో అందులో ఏముంది అనేది, ఎలా చేయాలి అనే దాని మీద ఒక అవగాహన వస్తుంది. సో ఇలానే పర్సనల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు యాక్షన్ తీసుకోవడం వల్ల. థియరిటికల్ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనం స్టడీస్ థియరీ ఒకలాగా ఉంటే ఎప్పుడైతే మనము ల్యాబ్కి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేస్తామో అన్నిసార్లు మనకి రిజల్ట్ రాదు, అటు ఇటు అవుతూ ఉంటుంది. సో ఈవెన్ ఎడ్యుకేషన్లోనే అలా ఉన్నప్పుడు లైఫ్లో కూడా అంతే. సో తెలిసిన దాన్ని మీ లైఫ్కి మీరు ఎలా అప్లై చేస్తున్నారో అనేది ఇంపార్టెంట్. సో తెలుసుకోండి, యాక్షన్ తీసుకోండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి, లెర్నింగ్ తీసుకోండి, దానికి తగ్గట్టు మీ బిలీఫ్స్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలానే మనం గ్రో అవుతాం లైఫ్లో. సో
ఓన్లీ నాలెడ్జ్తో స్టాప్ చేయకండి, అక్కడితో సాటిస్ఫై అయిపోకండి. ఊరికే సెల్ తీసుకొని రీల్స్ మీద రీల్స్ లేదంటే వీడియోస్ కంటిన్యూస్గా వాచ్ చేస్తూ తర్వాత కామ్గా క్లోజ్ చేసేసి ఆ రోజు ఎండ్ అయిపోయింది, యాక్షన్ తీసుకోకుండా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రీల్స్తో స్టార్ట్ చేస్తూ వీడియోస్తో స్టార్ట్ చేస్తూ అలా టైం స్పెండ్ చేస్తుంటే మీకు నాలెడ్జ్ మాత్రం వస్తుంది. ఎప్పుడైతే మీరు యాక్షన్ తీసుకోకపోతారో ఆ నాలెడ్జ్ మీ దగ్గరే ఉండిపోతుంది, అది ఎవరికి యూజ్ అవ్వదు. ఈవెన్ మీకు తెలిసిందని ఎవరికైనా చెప్పారనుకోండి, వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. వాళ్ళు రిజల్ట్ గెయిన్ చేసినప్పుడు అది చూసి అరే నేనే సజెషన్ ఇచ్చాను తనకి, బట్ నేను ఎప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అని ఎప్పుడో ఒకసారి మీరే అనుకుంటారనమాట. సో ఎప్పుడైనా కానీ నాలెడ్జ్ లాగా ఉంచకుండా యాక్షన్ తీసుకొని ఎక్స్పీరియన్స్ అవ్వండి, గ్రో అవ్వండి. థ్యాంక్ యూ.